Hello guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్స్ యొక్క ఐకాన్స్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు ట్యూటోరియల్స్ చేసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అలాగే నా సోషల్ మీడియాస్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా ఐకాన్ డిజైన్ చేసుకోవాలంటే దాని యొక్క గ్రిడ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ గ్రిడ్ ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది నేను ఆల్రెడీ ఒక ట్యూటోరియల్ చేశాను. ఒకవేళ మీరు ఆ ట్యూటోరియల్ చూడాలనుకుంటే అది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. లేదంటే టాప్ రైట్ కార్నర్లో మీకు లింక్ వస్తుంది, అక్కడ క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు. సో వన్స్ ఇలా గ్రిడ్ డిజైన్ చేసుకున్న తర్వాత దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దీని యొక్క ఒపాసిటీ తగ్గించుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి 50 పెట్టేసుకుంటాను. ఓకే. అండ్ దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకుంటాను. గ్రూప్ చేసుకొని లేయర్స్లోకి వెళ్ళి దీన్ని ఫస్ట్ నేను ఇలా లాక్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇది మనకు మూవ్ అవ్వదు అనమాట. సో వన్స్ ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. క్లిక్ చేసి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో నేను విడ్త్ వచ్చేసి 512 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 512 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో యాప్ ఐకాన్ యొక్క సైజ్ అనేది 512 పిక్సెల్స్లో ఉంటుందన్నమాట. సో అందుకే మనం 512 పిక్సెల్స్ తీసుకున్నాం. అండ్ నేను దీన్ని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటే ఇది మనకు సెంటర్లోకి అలైన్ అయిపోతుంది అనమాట. సో ఈ యాప్కి కావాల్సిన కలర్స్ అనేటివి నేను ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో దాని హెల్ప్తో నేను ఇక్కడ ఈ ఐకాన్ని కంప్లీట్గా డిజైన్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను దీనికి గ్రేడియంట్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రేడియంట్ అప్లై అయిపోతుంది. సో ఇక్కడ నేను ఈ వైట్ కలర్ పైన క్లిక్ చేసేసుకుంటే ఇక్కడ మనకు కలర్ పికర్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేను ఈ కలర్ని పిక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ కలర్ దగ్గరికి వెళ్ళి కలర్ పికర్ని సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ని పిక్ చేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ గ్రేడియంట్ అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టేసుకుంటాను. సో అప్పుడు మనకు ఈ లైట్ కలర్ అనేది టాప్లో ఉంటుంది, ఈ డార్క్ కలర్ అనేది బాటంలో ఉంటుంది. సో ఇది మన యాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. కొద్దిసేపు దీని ఒపాసిటీ అనేది మనం తగ్గించుకుందాం, జస్ట్ టెంపరీ పర్పస్ 20 పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రిడ్స్ కనిపించాలి కాబట్టి నేను టెంపరీగా 20 పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. సో ఎలిప్స్ టూల్ తీసుకొని ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. ఎలిప్స్ టూల్ తీసుకొని ఇక్కడ సెంటర్లోకి వచ్చి కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో నేను ఈ గ్రిడ్ సహాయంతో దీన్ని డిజైన్ చేసుకుంటున్నాను. సో ఈ సర్కిల్ ఉంది కదా, దీనికన్నా కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు దీన్ని ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటాను 100%, లేదంటే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో 100% ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ కూడా సేమ్ ఇదే గ్రేడియంట్ అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ ఐడ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇదే గ్రేడియంట్ ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. సో కాకపోతే ఇక్కడ నేను దీన్ని యాంగిల్ చేంజ్ చేసుకుంటాను, గ్రేడియంట్ ఒక యాంగిల్. సో గ్రేడియంట్లోకి వెళ్ళి ఇక్కడ 0 ఉంది కదా, సో ఈ స్క్వేర్కి మనం 90 ఇచ్చామన్నమాట. సో సర్కిల్కి -90 ఇవ్వాలి. సో అప్పుడు మనకు ఆపోజిట్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ డార్క్ ఉంది. సో ఇక్కడ డార్క్ ఉంటుంది, ఇక్కడ లైట్ ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ వీటికి స్ట్రోక్స్ రిమూవ్ చేసేసుకుందాం. సో ఇక్కడ స్ట్రోక్ రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఈ రెండింటి స్ట్రోక్స్ రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఈ సర్కిల్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో కాపీ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఏదైతే నేను కాపీ చేసుకున్నానో దాని సైజ్ కొద్దిగా ఇలా తగ్గించుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు ఓకే. అండ్ వీటిని నేను కొద్దిసేపు హైలో పెట్టేసుకుంటాను. దీన్ని రెండింటిని హైలో పెట్టేసుకుంటాను. హైలో పెట్టేసుకొని ఇంతకుముందు ఏదైతే సర్కిల్ తీసుకున్నానో అది గ్రిడ్ సహాయంతో కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఈ గ్రిడ్ యొక్క సర్కిల్ ఉంది కదా, దీనికి మ్యాచ్ అయ్యే విధంగా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఏవైతే హైడ్ చేసేసుకున్నానో వాటిని నేను అన్హైడ్ చేసేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఈ సర్కిల్కి నేను గ్రేడియంట్ ఇస్తాను. సో సింపుల్గా ఇలా గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కలర్ పికర్తో ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇటు కలర్ పికర్తో ఈ కలర్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను రౌండ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకుంటున్నాను ర్యాండమ్గా. డ్రా చేసేసుకొని దీనికి నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్ ఇస్తున్నాను. అండ్ ఇది నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను, హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్. సో అలైన్ చేసుకొని దీని సైజ్ కొద్దిగా ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను.
ఓకే. ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. సో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను ర్యాండమ్గా. డ్రా చేసేసుకొని దీన్ని నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. హారిజంటల్ అలైన్ సెంటర్ ఓన్లీ. అలైన్ చేసుకొని దీన్ని నేను కొద్దిగా ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ రెండింటి షేప్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ విండోలోకి వెళ్తే మనకు ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు ఈ పాత్ ఫైండర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇది కంబైండ్ అయిపోతుంది అనమాట. ఒకటే టేప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇది సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో షిఫ్ట్ అండ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ దీని సైజ్ ఇలా తగ్గించుకొని దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు అది ఈ షేప్ ముందరికి వచ్చేసింది అనమాట. ఆఫ్టర్ దట్ దీని సైజ్ కొద్దిగా నేను ఇలా తగ్గించుకొని దీన్ని నేను మళ్ళీ ఒక కాపీ చేసుకుంటాను. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని నేను మళ్ళీ కొద్దిగా ఇలా సైజ్ తగ్గించుకొని ఈసారి దీనికి ఫిల్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాను. సో అప్పుడు మనకు చూడడానికి డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఈ కార్నర్స్ అనేటివి ఇంతకుముందు చెప్పినట్టు ఐకాన్లో రౌండెడ్ కార్నర్స్ వస్తాయి అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. సో అక్కడ వరకు మనకు డ్రాగ్ చేసుకుంటే చాలన్నమాట ఇలా. సో ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ఈ గ్రిడ్ ఏదైతే ఉందో దీన్ని నేను హైడ్లో పెట్టేసుకుంటాను. సో మనకు యాప్ ఒకసారి యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ పెట్టేసుకున్న తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఐకాన్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో గైస్, మీరు ఇలాంటి మరికొన్ని ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అలాగే ట్యూటోరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.